మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నమస్తే కళ్యాణి గారు. నమస్తే అమ్మా. ఎస్, చూసారు కదా ఇన్సిడెంట్, మీరు కూడా ట్వీట్ కూడా చేశారు, నిధి అగర్వాల్ యాక్ట్రెస్. అవునండి. ఎస్, అది చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఎవరైతే అక్కడికి ఆమెను పిలిచారు, ఏ సినిమా ప్రమోషన్, ఏ మాల్ ఓపెనింగ్, ఏదైనా కానీ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు వాళ్ళు సఫిషియెంట్ గా ముందుగానే వాళ్ళ తాలూకా ఇమేజ్ వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళని ఇష్టపడేటప్పుడు ఎలా జనాలు వస్తారు, క్రౌడ్ పుల్లింగ్ చేసేటప్పుడు క్రౌడ్ ని దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళని కూడా అలా కంఫర్ట్ గా ఉంచగలిగితేనే పిలవాలండి ఏదైనా కానీ. ఇప్పుడు అమ్మాయి ఎంత ఎంబ్రెసింగ్ ఎలా ఫీల్ అవుతూ అమ్మాయిని అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే వాళ్ళు అలా క్రష్ చేసేస్తుంటే అమ్మాయి ఏ విధంగా ఫీల్ అవుతుందండి ఒక ఆడపిల్లగా. ఎస్, మీరు కూడా పర్సనల్ గా ఇలాంటివి చాలా సార్లు ఫేస్ చేస్తుంటారు, లైక్ మీరు కూడా చాలా క్రౌడ్ లో వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మనం ముందే అర్థం చేసుకొని మన చుట్టూ ఆల్రెడీ బౌన్సర్స్ ని పెడతారండి. బౌన్సర్స్ ఉంటారు. మేము అంత పెద్ద క్రౌడ్ లోకి వెళ్ళేటప్పుడు పుష్ చేయడానికి లేకపోతే మళ్ళీ మధ్యలో ఉంటూ ఇలానే ఉంటుంది. సేమ్ ఆమె ఎలా మధ్యలో ఉంది అలాగే చుట్టూ ఉంటారు. కానీ కొంతమంది వ్యధవాళ్ళకి బుద్ధి బుర్ర ఉంటుంది. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు కరెక్ట్ గా ఇలాంటి ఈవెంట్స్ కావాలనే సందు చేసుకొని వస్తారు, ఏదో ఒకటి చేయడానికి వస్తారు. వాళ్ళని ఎవరైనా చేయలేరు కదా. బుద్ధున్న వాళ్ళు ఎవరు అలాంటి పనులు చేయరు. మనతో అక్క చెల్లి ఉంటారు, వాళ్ళకి ఇట్లాంటి ఇబ్బంది వస్తుందని ఆలోచన ఉన్న వాళ్ళకు ఇలా చేయరు. కానీ కొంతమంది క్రౌడ్ దరిద్రులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇదే పని వాళ్ళకి. అలాంటి వాళ్ళని మనం ఇలాంటి చదువు దొరికింది కదా అని ఇట్లాంటి చిన్న పనులు చేసే వాళ్ళు ఉంటారు. అమ్మాయి ఎంత బాధపడుతుంది, అందులో జనంలో అయిపోయింది కదా, ఎక్కడో రష్ చేసేసి ఎంత బాధ ఉంటుంది ఒక అమ్మాయికి. ఒక హీరోయిన్ నాకు మంచి పేరున్నామే, ఒక వాళ్ళలా జాగ్రత్త పడాలి కదండి ఆ ఈవెంట్ వాళ్ళు, లేకపోతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలి కదా. ముందే వాళ్ళని ఒక ర్యాంప్ లాగా ఒకటి ఏర్పాటు చేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురావాలి. ఒక క్రౌడ్ లో అలా వదిలేయొద్దు ఎక్కడ. వాళ్ళదే ఫస్ట్ వైఫల్యం. ఎవరైతే ఆమెను పిలిచారో వాళ్ళ వైఫల్యమే. తర్వాత క్రౌడ్ ని ఎవరు మేనేజ్ చేయగలరు? అందరూ మంచి వాళ్ళు కాదు, బొట్టు పెట్టి చెప్పలేము. వాళ్ళని ఓపెన్ గా వాళ్ళ మనసులో ఏముందో ఎవరు చూడగలరు? ఎవరు దూరలేరు కదా. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. వాళ్ళకేమో అభిమానం ఉంటుంది. ఈ మధ్య అంతా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కోసం చిన్నది ఏదో తీసుకుందామని ఒక వీడియో తీసుకొచ్చి పెట్టేస్తారు. నిధి అగర్వాల్ అని ఆలోచన ఉంటుంది తప్ప అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందన్నది వీళ్ళకి తెలీదు. ఆమె నవ్వలేదంటే ఒక బాధ, నవ్వకపోతే ఒక బాధ, నవ్వితే ఒక బాధ, ఇట్లా ఉంటాయి ఇక్కడ ప్రాబ్లమ్స్. మేము ఫోటోలు ఇవ్వమని అడుగుతారు, ఇచ్చేటప్పుడు వాళ్ళు ఘోరంగా ఇబ్బంది పెడతా ఉంటారు జనరల్ గా మమ్మల్ని అందరినీ. అలాంటిది హీరోయిన్లు ఎక్కువ ఉంటుంది. మొన్న మధ్య అల్లు అర్జున్ గారిది ఆ విషయం గుర్తుంది కదండి. ఇప్పటికైనా బుద్ధి రావాలి కదా వీళ్ళకి కూడా, ఎవరైతే చేస్తారు ఈవెంట్స్ చేసే వాళ్ళకి. కనీసం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏదైనా క్రౌడ్ పుల్లింగ్ చేసేటప్పుడు క్రౌడ్ ని పిలిచేటప్పుడు క్రౌడ్ ని రండి అందరూ ఫ్యాన్స్ క్రౌడ్ అంటే ఒక చిన్న విషయం బయటకు వెళ్తే హీరోయిన్ వచ్చేస్తారు, కొంతమందిని తెచ్చుకుంటారు. అవన్నీ ఉన్నప్పుడు వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన పర్సన్స్ ఎవరు? వాళ్ళదే కదా పని. ఎవరైతే పిలిచారో వాళ్ళదే, ప్రొడ్యూసర్ ఈవెంట్ మేనేజర్ ఎవరైనా కానీ. అలాంటిది ఇవన్నీ ఇలా వదిలేసి అమ్మాయి ఎంత బాధపడుతుంటే, అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంటే ఎంత పెయిన్ అనిపిస్తుంది ఎవరికైనా. మాకే చూస్తే బాధ అనిపించింది, చాలా చాలా పెయిన్ అనిపిస్తుంది. కానీ అదే కళ్యాణి గారు మీరు చెప్పినట్టు ఎస్, వచ్చిన వాళ్ళలో కూడా మరి మినిమం అంటే ఇంకిత జ్ఞానం అనేది లేదు. అమ్మా దరిద్రులమ్మా, ఇంత ఎక్స్ట్రీమ్ గా అయిపోతున్నారంటే ఏదైనా ఈవెంట్ జరిగితే చాలు పొలోమని వెళ్ళిపోవడం, అక్కడ బిహేవియర్. అమ్మాయి ఉందంటే చాలు, అమ్మాయిని ఇబ్బంది పెడితే వీడికి ఆనందం, వాడు ఆ పైశాచిక ఆనందాన్ని పొందుతూ వాడు ఈవెంట్ లోని ఏముందో ఫోటో తీసేసుకొని వీడియో తీసుకొని అమ్మాయి పక్కన నిలబడి ఆమె చూసినా చూడకపోయినా అనవసరం, వీడు ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటాడు. ఫాలోవర్స్ పెరగాలి, వాడికి యూత్ కావాలి, దానికోసం వెళ్తారు. మెయిన్ ఇంతే ఇప్పుడున్న యూత్ అంతా అందుకే వెళ్తారు, ఇన్స్టాగ్రామ్ పిచ్చోళ్ళందరూ. అంతేగాని ఎవ్వరు కూడా విలువలతోని. అంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు హీరోయిన్స్ కూడా ప్రమోషన్స్ కి రాలేరు కదా. డెఫినెట్ గా రారండి, ఎందుకు వస్తారు? వాళ్ళు రారు, హీరోలు రారు. ఇప్పుడు అంతమంది పెద్ద వాటికి ఇండోర్ లో అయ్యే వాటికి కొంతమందిని అంటే ఎవరైతే బౌన్సర్స్ పోలీస్ ప్రొటెక్షన్ ఉందో అలాంటి వాటికి వస్తున్నారు తప్ప బయట ఈవెంట్స్ చేస్తే రారు. మాక్సిమం చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, మెయిన్ ఎవరు రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇట్లా ఇప్పుడు ఇంకా రారు. ఇది చూసినాక అల్లు అర్జున్ ఇన్సిడెంట్ అయిన తర్వాతనే చాలా ప్రాబ్లం. అలాంటిది ఇప్పుడు ఇట్లా ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకొంతమంది ఇంకా బయట ఈవెంట్స్ వస్తారని అయితే మనం మర్చిపోవచ్చు. మాక్సిమం కట్ అయిపోతాయి ఇవన్నీ. ఎందుకంటే నాకైతే చాలా బాధగా ఉంది. అమ్మాయికి ఏదైతే చేస్తారో ఎవడైతే అందులో పాల్గొన్నాడో వాళ్ళందరూ వెధవలు. నిజంగా పోలీసులు పట్టుకొని వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను నేనైతే. వాళ్ళని జూమ్ చేసి వాళ్ళని పట్టుకోవాలి ఖచ్చితంగా, పట్టుకొని వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఇలా ఆడవాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాళ్ళైతే వదలకూడదు, చాలా తప్పది. ఒక చెల్లి అక్క నీకు కూడా ఉంటారు, ఇట్లానే చేస్తావా? నీ అక్క చెల్లి లోపలికి వెళ్తే క్రష్ అయిపోతే నీకు ఎంత బాధ ఉంటది? వెధవా, ఇలాగే చేస్తావా అమ్మాయిని?
నేనైతే చాలా బాధపడుతున్నా. ఓకే కళ్యాణ్ గారు. ఎస్, ఓకే. ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ ధీరజ్ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ ధీరజ్ గారు, అంటే మీరు చాలా ఇన్సిడెంట్స్ మీరు